చాలు చిన్న మాట దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, శివం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గణపరిచే కృపను నువ్వు మాకు అనుగ్రహించడానికి వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం గురించి కొన్ని విషయాలను నేర్చుకుంటూ కొన్ని విషయాల గురించి నువ్వు ధ్యానిస్తూ కూడా మీరు మాతో మాట్లాడాలని దర్శించండి. మీరు మాకు కనబడండి నాయన. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంలో ఉండగా నీ వాక్యాన్ని విని వాక్య ప్రకారం మమ్మల్ని మేము మా బ్రతుకులను కట్టుకున్నట్టుగా సహాయం చేయండి. వాక్యానికి లోబడే మనసు మాకు అనుగ్రహించండి. వాక్య ప్రకారం జీవించే హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి మొట్టమొదటి యొక్క ఆదివారం దినాన్ని మనం ప్రేరకాలను దేవుడు జరిపించుకోవడానికి దేవుడు కృపను దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతుండగా దేవుడి సహాయం కొరకు మనము వేడుకుందాం. హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన మాటల్లో ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అన్న మాట రాయబడుతున్నది. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్త దానికి ముందున్నటువంటి గ్రంథము మలాకీ గ్రంథం. ఏ గ్రంథం? మలాకీ గ్రంథం. అంటే ఈ మలాకీకి మత్తయికి మధ్యలో దేవుడు 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఎన్ని వందల సంవత్సరాలు? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. మాట్లాడకుండా మరలా ఈ మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఒక భక్తుని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరంటే దానిలో దావీదు కుమారుడు అని ఇక్కడ దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తనను తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను ఎవరినో తెలుసా? నేను దావీదు యొక్క కుమారుడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సామాన్యంగా మనము నాకు ఎమ్మెల్యే తెలుసా, నాకు సర్పంచ్ తెలుసు, నాకు సీఎం కేటీఆర్ లేకపోతే సీఎం తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాం కదా. ఆయన సీఎంఏ పలానా వర్గ ప్రాంతంలో పలానా సత్యయ్య తెలుసు అని వార్తలు చెప్పినట్టు ఎట్లుంటుంది అంటే ఊరంతా కూడా నీ గురించి సీఎం మాట్లాడారు, అందరూ మనం మెచ్చుకుంటున్నావు కదా. అట్లాగా సీఎం కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నాయకుల కంటే, రాజకీయ నాయకుల కంటే అత్యధికమైనటువంటి మరి విలువ కలిగిన వారు మన యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మన గురించి అంటే ఒక భక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరంటే దావీదు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను ఎవరినో తెలుసా? నేను దావీదు యొక్క కుమారుడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దావీదు యొక్క కుమారుడిని అని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క కుమారుడు అని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ దావీదు భక్తుల్లో ఒక దేవునికి ఇష్టమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టమైన లక్షణాలు ఉన్నాయట? చెప్పండి. దేవునికి ఇష్టమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే దావీదు తన జీవితంలో ఎవరంటే గొర్రెలు కాచుకునేటువంటి వాడు. ఏం చేసేవాడు? గొర్రెలు కాచుకుని బతికేటువంటి వాడు. తండ్రికి ఆఖరిన పుట్టినటువంటి కుమారుడు. ఎన్నో కుమారుడు దావీదు? యెషైకి 8వ కుమారుడు, ఆఖరిన పుట్టిన కుమారుడు. అసలు దావీదు ఉన్నాడా లేడా అని దావీదు పట్టించుకునేటువంటి వాడు కూడా తండ్రి కాదు. చాలా ఆ ఇంట్లో అతనికి సరైనటువంటి మర్యాద లేదు, సరైనటువంటి ఉన్నాడో పట్టించుకున్న వారు లేదు. కానీ దేవుడు ఎవరంటే ఇష్టపడ్డారంటే దావీదు అంటే దావీదుకి దేవుడికి చాలా ఇష్టం కలిగిందంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుడు దావీదు ఎన్నుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఒక
యుద్ధం వచ్చింది. ఏ యుద్ధం అంటే ఆ గొల్లియాతుతో యుద్ధం చేసేటువంటి ఒక యుద్ధం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వణికిపోతున్నారట. ఎవరి పేరు అంటే గొల్లియాతు పేరు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాజు, సైనికులు అందరూ వణికిపోతున్నారట. నేను రాజ్యంలో ఒక మగవాడు ఉంటే, నిజంగా రాజ్యంలో ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక బలశాలి ఉంటే నాతో ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. మనం ఉంటుంటే పొడవుగా ఉండేవాడు, 10 ఫీట్లు ఉండేవాడు గొల్లియాతు. అందరూ కూడా అతని బలానికి, అతని పొడవుకు, అతని కళ్ళను చూసి భయపడిపోతున్నాను. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయనను చూసి ఆయనతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు. ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. అతను ఏ పేరు అంటే యెహోవా నామం పేరిట ఆ గొల్లియాతును చంపడానికి దావీదు ముందుకు వచ్చి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 17:45 వచనాలు మనం చదువుదాము. దావీదు కత్తియు ఈటెయు బల్లమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. హల్లెలూయా. ఎవరి పేరిట వస్తున్నాడంట? యెహోవా పేరిట వస్తున్నాడు. ఎవరు? దావీదు. అంటే యెహోవా పేరిట దావీదు దేవుని నామాన్ని పట్టుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి ఏ విషయం చిన్న వర్షాలు చెప్పి ఆ గొల్లియాతును వస్తువుని విసిరికొట్టాడు. హల్లెలూయా. ఎవరి మీద విసిరికొట్టాడట? గొల్లియాతు మొదటికి విసిరి ఆ రాయిని ఆ గొల్లియాతు వస్త్రంగా పడి కింద పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. బలవంతుడు, వాడు శూరుడే, వాడు బలశాలియే కాదు. దేవుని పేరిట దావీదు యుద్ధానికి వచ్చిన కారణంగా ఆ శత్రువైన గొల్లియాతు దావీదు చేతికి అప్పగించాడట. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? సైతాను యొక్క కార్యాలను, మంత్రశక్తులను, దయ్యాలను మనం జయించడానికి మన ఎంత బలవంతుడైనా సరే మనం ఎవరి పేరు వాడాలంట? యేసయ్య పేరు మనం వాడితే అవి గడగడ వణికిపోతాయంట. హల్లెలూయా. ఎవరి పేరు వాడితే? యేసయ్య పేరు వాడుతాము. నువ్వు ప్రార్థన చేయకు అంటే యేసయ్య పేరులో మనం ప్రార్థన చేస్తే చాలు, మన కుటుంబంతో మోకరించి ప్రార్థన చేస్తే చాలు, అవి వణికిపోతాయి. ఏం వణుకుతాయి? దయ్యాలు వణుకుతాయి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో చీకటి తొలగిపోతుంది, మన అప్పుల సమస్య తొలగిపోతుంది, మనకున్న అవసరాలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన సైతాను కూడా వాటి కార్యాలను కూడా బంధించబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే దావీదు తన జీవితంలో 11 యుద్ధాలు చేసిండు. ఎన్ని యుద్ధాలు చేసిండు? 11 యుద్ధాలు చేసిండు. ఈ 11 యుద్ధాలలో దావీదే జయము పొంది ఉన్నాడట. ఎవరు జయము పొందినట? దావీదుకు ఓటమి లేదు. ఏం లేదు? దావీదుకు ఓటమి లేదు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం జయము పొందాలంటే, దుష్టుని మనం ఎదిరించాలంటే, సైతాను శక్తులను మనం ఎదిరించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని నామం పేరిట మనం ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. యేసే నామం పేరిట మనం ఆయనను ఆరాధించగలగాలి. యేసే నామం పేరిట మనం ఏం చేయాలి? స్తుతించగలగాలి. ఏమైందంటే శత్రువును జయించగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఒకటి, దావీదు దేవుని నామమును ఉపయోగించేవాడు. అంత మాత్రమే కాదు, దావీదు దేవుని సన్నిధిలో 7 మార్లు దేవుని
స్తుతించేటువంటి వాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 164వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తన 119 164వ వచనం చదివినట్లయితే, నీ న్యాయ విధులను బట్టి 7 మార్లు నిన్ను స్తుతించుతున్నాను అంటున్నాడు ఇక్కడ దావీదు. హల్లెలూయా. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు దావీదు? 7 మార్లు. మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఎన్నిసార్లు తింటాము రోజుకి? అంటే 3 అంటారు. కూర పచ్చుకుంటే 4 సార్లు. హల్లెలూయా. దావీదు తన రాజు అయినప్పటికీ 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి మనకు టైం లేదు. వర్షపాతం దాకా వచ్చి ప్రార్థన చేస్తున్నాం. లేకపోతే ఎక్కడ పొలాల్లో ఎక్కడ ఉంటూ తనకు తీసుకుంటూ పెడుతున్నాం. ఆదివారం డ్యూటీ పెట్టేది కాబట్టి ప్రార్థన అదే డ్యూటీ పెడితే పోయి. కాబట్టి దావీదు తన జీవితంలో ఎన్ని పడుతున్నప్పటికీ కూడా దేవునికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవాడు. హల్లెలూయా. రాజు అంటే మామూలు విషయమా? ఎన్నో పనులు ఉంటాయి. వీళ్ళు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, భార్య భర్త గొడవ, అన్నదమ్ముల గొడవ, అక్కశిల గొడవ, తండ్రి కొడుకుల గొడవ, ఎన్నో గొడవలు. అవునగా అన్నిటిని పక్కకు పెట్టేసి దేవుని న్యాయవిధులను బట్టి 7 మార్లు దేవుని స్తుతిస్తునేవాడు అన్నాడు దావీదు. హల్లెలూయా. సమయం దొరికితే ప్రార్థన చేసేవాడు, సమయం దొరికితే దేవుని స్తుతించేవాడు. ఏం చేసేవాడు? స్తుతించేవాడు. మనం కూడా మన జీవితంలో మనకి ఎంత సమయం దొరికితే పని చేసుకోవాలి, కానీ మిగతా సమయం అంతా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి మనం ఉపయోగించాలంట. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రార్థించడానికి ఉపయోగించాలి. దావీదు తన జీవితంలో ఎక్కువగా దేవునికే ప్రాముఖ్యతనిచ్చేవాడు, ప్రార్థన చేయడానికే ప్రాముఖ్యతనిచ్చేవాడు. అందుకే ఆయన రాజేయం రాజేయం. హల్లెలూయా. దేవునికి ఆయన ప్రార్థించేవాడు కాబట్టి ఉన్నత స్థానంలోకి దేవుడు తనను ఎక్కించడానికి ఇష్టపడ్డాడు. అవునా కదా? ఉన్నతమైన స్థాయిలో మనకి దావీదు దేవుడు తీసుకెళ్ళాడు. మనం కూడా మన పనుల కంటే దేవుని పనులు ఎక్కువ ఎవరు ప్రాముఖ్యత ఇస్తారో దేవుడు వారిని ఎక్కువగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడే వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువ సమయం దేనికి ఇవ్వాలన్నా? ప్రార్థనకి ఇవ్వాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం ఇవ్వాలంట. ఒక వ్యక్తి ప్రార్థన చేసిందంట. ఎవరు ఏమిటంటే సూర్యుడు గిబియోనులో ఆగిపోడు, చంద్రుడు అయ్యాలో ఆగిపోడు ప్రార్థన చేసినట్టు. ఏమైనా తెలుసా? అటు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. మనం చేస్తున్న ప్రార్థన ద్వారా అంత శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. ఏలియాను ప్రార్థన చేశాడు. ఏమనంటే 3.5 సంవత్సరాల వర్షము పడకుండా ప్రార్థన చేసింది. ఏమైనా తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా దేవుడు ఆపేసింది. మళ్ళా వర్షం పడాలి అని మనం ప్రార్థించిన తర్వాత వర్షం రావడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. దేవుని సన్నిధికి అంత శక్తి ఉంటుందట. ఒక అతనట ప్రార్థనకి వెళ్ళినట్టు. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనకి వెళ్ళినట్ట. ప్రార్థనకి వెళ్ళాలని ఏమైతుంది? ఇక నిద్ర వస్తాను. ఇక ఏమొచ్చింది? నిద్ర వస్తాను. నిద్ర వస్తాను. మాస్టర్ గారు అందరూ బాగున్నారా అని మాట్లాడారంట. ఏం మాట్లాడారంట? అందరూ బాగున్నారన్న మాట్లాడారు. విన్నాడు. మళ్ళా నిద్ర చేసిన ఇంకో మాట్లాడారంట. ఏమంటే కూర్చోండి అని మాట్లాడారు. మా ఆదరణ అయింది కూర్చుని అని మాట్లాడారంట.
మూడో మాట లాస్ట్ మాట ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోయింది. ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోవడం మాట ఇంటికి పోయింది. ఇంటికి వచ్చి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ భార్య అడుగుతుంది అమ్మ వాక్యం అందరికీ కదా ఏ వాక్యం వినాలన్నా చెప్పేసి ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటాను అంటుంది. అర్థమవుతుందా? భార్య భర్తలు ఇంటికి పోయిన పని భార్య భర్తలు మాట్లాడుకుంటారు. అసలు ఏమంటే ఏ వాక్యం వినాలని మాట్లాడుకుంటా అంటే భార్య భర్తలు మాట్లాడుకుంటా అప్పుడే ముగ్గురు దొంగలు వచ్చిందంట. ముగ్గురు దొంగలు వాళ్ళ ఇంట్లో బంగారాన్ని డబ్బులు ఎత్తుకుంటారు వచ్చిందంట. అది ఎదుర్కొన్నారు. ఎక్కడ ఉంటున్నారట భార్య అడుగుతుంది ఏ వాక్యం వినాలో అంటే అనకంట బాగున్నావా అని వాక్యం విన్నాను. ఏమన్నా అది ఎవరో బాగున్నావా అని చెప్తే రెండు మాట్లాడుకున్నారు. ఎవరో బాగున్నావా అని చెప్పి అనేక దేవుడు మాట్లాడుకున్నట్టు కొద్దిసేపటికి ఒక మాట బాగున్నావా మాట రెండో మాట ఏం మాట్లాడినా కూర్చోండి అని మాట ఏ మాట కూర్చోండి అంటే నిలబడిన వాళ్ళు ఎవరు చేస్తారా కూర్చోమాటేమి అని చెప్పేసి కూర్చోండి అంటారు. ఎంతమంది ఒక్కడు మనం కూర్చోగలలేదు. నేను కూర్చోడానికి మర్యాద ఇస్తారని చెప్పేసి మనం అనుకున్న తర్వాత మూడో మాట ఏవాకినామో మన భార్య మూడో మాట ఏమంటే మనం గమనిస్తాము. అందుకే మనము బాగున్నారా అడుగుతాము, కూర్చోమని మర్యాద చేస్తాను. ఇంకేమంటున్నా ఈ ఇల్లు మనకు మంచిగా ఎప్పుడు వెళ్ళిపోదాం పరా వెళ్ళిపోదాం పరా అనుకోగానే ఆమె వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నాం. మీరు ఆయన దొంగలు మనలో చూసిలు మనల్ని కొడతారని చెప్పేసి మనకు పారిపోలేదు. హల్లెలూయా. మనము నిద్రపోయినా కొన్ని మాటలు వింటాం కదా, ఆ కొన్ని మాటలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అనుకున్నాను. హల్లెలూయా. దేవుని మాటలు మనం ఎన్నో వింటాం కానీ విన్న మాటలు మనం కొన్ని నేర్చుకున్నా ఆ ఇంట్లో దొంగలు రాకుండా కొన్ని మాటలు విన్నా కూడా మన భక్తి జీవితం పెరుగుతుంది. హల్లెలూయా. కొన్ని మాటలు దేవుని వాక్యం వల్ల మన బ్రతుకు మారుతుంది, మన జీవితం మారుతుంది, మన నడక మారుతుంది, దేవునికి ఇష్టకరమైన మనం ఉంటాము అన్నట్టు. హల్లెలూయా. కాబట్టి మనకు గంటల తర్వాత చాలా చేయలేము. చేద్దామా 5 గంటలు చాలా చేయగలుగుతాం, చేయలేము. 10 గంటలు చేయగలుగుతామా, చేయలేము. కనీసం మనం ఒక అరగంట దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎంత చేయాలి? అరగంట ప్రార్థన చేయాలి. ఒక పావు గంట దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏమేంటో తెలుసా? మన కుటుంబం పని చేస్తున్న చీకటి శక్తుల అన్నింటినీ కూడా జయించగలిగిన అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. ఏ అధికారం ఇస్తారట? చీకటి శక్తులను జయించగలిగిన అధికారం, మంత్ర శక్తులను జయించగలిగిన అధికారం, దైవపు కార్యాలను జయించగలిగిన అధికారం దేవుడు ఎవరికి ఇస్తాడట? అమ్మ ఎవరికి ఇస్తారట? మనకి ఇస్తాడట. ఈ యొక్క ప్రాంతం మీద ఒక చీకటి పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? ఒక చీకటి, ఒక శాపం పనిచేస్తుంది ప్రాంతం. అనుకోకుండా వాళ్ళంతా వాళ్ళగా ఒక శక్తి వాళ్ళ మీదకి వచ్చి చచ్చిపోతాం కదా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఒక బావిలో కానీ చెరువులో కానీ ఒక డ్యామ్లో కానీ అనుకోకుండా వాళ్ళని చచ్చిపోతుంది. అంతే. ఎంతగా జరుగుతుందంటే ఈ ప్రాంతం మీద అలాంటి చీకటి పనిచేస్తుంది. 7 మంత్రాల ప్రాంతంలో మరి కథ ఒకసారి చేతబడి చేసిందంటే కోరుకోవడం ఎప్పటికీ కూడా అలాంటి శక్తి ప్రాంతంలో పనిచేస్తుంది. కాబట్టి మీ అందరూ ఏం కావాలి? ప్రార్థన పనులు కావాలి. హల్లెలూయా. మంత్రశక్తులను మీ ప్రార్థన ద్వారా వాటిని పరిగెత్తించాలి. మీరు ప్రార్థన చేస్తే వాటి చెమట పట్టాలి. అర్థమైందా? మీరు ప్రార్థన చేస్తే వాటి చెమట పట్టాలి. మీరు ప్రార్థన చేస్తే వాటి ఉడకాలి. అలాంటి శక్తి దేనిలో ఉంటే మనం చేస్తున్న ప్రార్థన ద్వారా మనకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాక్షసులు అందరూ భయపడుతున్నారు. ఒక వ్యక్తి భయపడట్లేదంట. ఎవరు ఆ వ్యక్తి? అందరూ కూడా గడగడుతున్నారు.
పేరు పెడితే రాత్రి నిద్ర పట్టలేదు వాడిని. గులియాకి పేరు పెడితే వాడు ఎప్పుడు వచ్చి మమ్మల్ని చంపుతారు అని భయపడుతున్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం భయపడట్లేదు. ఎవరు వ్యక్తి అంటే దావీదు. అసలు భయపడతాడు. ఆ సున్నతి లేనటువంటి మనిషి నేను భయపడాలని చెప్పేసి దావీదు అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే ఏ శక్తి, ఏ చీకటి శక్తి, ఏ మంత్రి శక్తి కూడా మనం భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వేరే వాళ్ళకి కానీ మనం ప్రార్థన చేస్తే చీకటి శక్తి గురించి దేవుడు విడుదల చేస్తాడు. అలాంటి శక్తి చేస్తే దేవుడు మనల్ని నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే దావీదులో ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? ఎందుకు దావీదు అంటే దేవునికి అంత ఇష్టం అంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం, దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. హల్లెలూయా. దావీదు హృదయం ఎవరితో కలిసిపోయిందట? ఎవరితో కలిసిపోయింది? యోనాతాను హృదయంతో కలిసిపోయింది. కాబట్టి నా హృదయం కూడా ఎవరితో కలిసిపోవాలి? ఎవరితో కలిసిపోవాలి? మన హృదయం మన పక్కకు ఉన్నటువంటి వాళ్ళతో మన హృదయం కలిసిపోవాలి. హల్లెలూయా. పక్క వాళ్ళతో కలిసిపోవాలి. కొంతమంది ఇద్దరు ఆడవాళ్ళు పడదు. ఆమె మీద ఏదో మీద ఆమె చాలా చెప్తాను. అత్త కూడా పడదుగా పడదు. పక్కన ఈ పక్కన ఆ పక్కన పడుతుందా? పడదు. కొంతమంది మన పక్కింటి ఆమె చర్చికి వచ్చిందని నేనేమంటుందంట, ఆమె చర్చికి వెళ్ళింది కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఆమె వెళ్ళింది కాబట్టి హల్లెలూయా. మన హృదయము మన పక్కకున్న వారి హృదయంతో ఏం చేయాలంట? కలిసిపోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రకం ఒక పడలు అనేటువంటిది మనం సహోదర ప్రేమతో నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ఏం చేయాలంట? ప్రేమించాలంట. దేవుడు కనబడ దేవుడు కాబట్టి కనిపించేటువంటి మనం ఎదుర్కొన్న వ్యక్తిని మనం ప్రేమించగలగాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రేమించగలగాలి. మన పక్కకున్న వ్యక్తిని మనం ప్రేమించగలగాలి. వాళ్ళ బాధలు ఉంటే వారిని మనం ఏం చేయాలి? పరిమార్శించాలి. మన ఆరోగ్యంలో ప్రార్థన చేయాలి. మన ఇంట్లో బాధలు అడగాలి. ఏదైతే ఒక ప్రేమ అంటే చేస్తుందో వారికి మనం చూపించాలి. ఏది ఒక ప్రేమ ఏదైనా వారికి చూపించాలి. చూపించినప్పుడే దేవుని యొక్క ప్రేమ అనేది ఏంటో వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. మొదటి తెరీసా ఎవరికైనా తెలుసు? ఆమె ఎవరో నాకే తెలుసా? మా పక్కింట్లో ఉంటుందా, మా ఎదురులో ఉంటుందా, మరి మా వాడలో ఉంటుందా? మొదటి తెరీసా మాకేందుకు? ఎల్లమ్మకి ఎప్పుడు చెప్పి చెప్తా, లేకపోతే మళ్ళా ఎప్పుడు చెప్తా. ఈ మొదటి తెరీసా మాకేందుకు? ఈమె ఎవరంటే దుష్టు రోగుల మధ్య సేవ చేసేటువంటి ఆమె. ఎవరి మధ్య సేవ చేసినట్టు? దుష్టు రోగం వచ్చినట్టు, అది ఒకసారి వచ్చినట్టు తీసుకుంటారు. ఇక అవి ఆడుకుంటా వెళ్తా ఉంటాయి. వాటిని ముట్టుకోవడానికి మనం ఇష్టపడము కదా. ఈమె అలాంటి దుష్టు రోగులను ఒక ఇంట్లో పెట్టుకొని ఈమె సేవ చేసింది. వాళ్ళకు గాయాలు పడడం, ఆ ప్రోగ్రామ్ ఆయింట్మెంట్ పెట్టడం, అలాంటి సేవ చేసింది. ఈమెను అడిగారంట ఒకరు, ఏమంటే ఎందుకు ఈ రోగంతో ఉన్న వారు సేవ చేస్తున్నాం అంటే అంటారంట, ఈ ప్రేమ నేను యేసయ్యలో నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడు. యేసయ్య అందరి కొరకు చనిపోయి ప్రాణం పెట్టాడు. నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి
కొంతమంది రోగులకు నేను ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి వారందరూ ఒక దగ్గర పెట్టుకొని నేను సహాయం చేస్తున్నా. ఎవరైతే రోగంతో ఉన్నారో వారిని నేను యేసయ్యను చూస్తున్నానని సాక్ష్యం ఇచ్చినట్ట. హల్లెలూయా. ఎవరు యేసయ్యను చూసినట్ట తెలుసా? రోగంతో ఉన్న వారిని ఎవరు చూసినట్ట? యేసయ్యను చూసినట్ట. హల్లెలూయా. నీ పక్కకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరి కొడుకులో ఉన్నాడో తెలుసు. ఎవరి కొడుకులో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. మనం అందరం ఎవరి పోలిక? ఎవరి పోలిక? యేసయ్య. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ఆ వ్యక్తితో నీ మనసు కలపకపోతే దేవుడితో నీ మనసు ఎట్లా కలపగలుగుతావు? అవునా కదా? నీ భర్తనే నువ్వు అర్థం చేసుకొని భర్తకే నువ్వు లోపడట్లేదు, దేవుడికి ఏమవుతుంది? నీ భార్యనే నువ్వు ప్రేమించట్లేదు, నీ యొక్క తల్లిదండ్రులనే ప్రేమించట్లేదు, నీ తల్లిదండ్రులకే నువ్వు లోపడగలుగుతావు, దేవునికి ఎలా మనం లోపడగలుగుతాం? హల్లెలూయా. సేవకుని మాటలు వినట్లేదు, దేవుని మాట వింటారా? అమ్మ ఒక నిమిషం ప్రార్థన చేయాలి సరే అని చెప్పి చేయకు అట్లా ఉన్నాం. దేవుని మాటలు సేవకుని మాట నిలబడ్డట్టు. హల్లెలూయా. ఒక్క పూట ఒక్క రోజు ఉపవాసం వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటారు? చేద్దాం అందరూ ఉంటారు. మీరు వింటారా? మా విషయం వింటారండి. హల్లెలూయా. సేవకుని మాటకు లోపడితే దేవుని మాటకు లోబడిన వారు. హల్లెలూయా. ఒకరోజు కాదు, ఒకరోజు ఏదో ఒక వారంలో ఉపవాసం అనగట్టిన వాళ్ళు తయారు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సేవకులు చెప్తున్న వాటిని ఉంటారు కాబట్టి నాకనే దేవుని సన్నిధిలో మన పక్కకున్న వ్యక్తులను మనతో మన మనసు ఏం చేయాలన్నా కలుపుకొని ప్రేమగా మనం సృష్టించాలి. సాయంకాలం ఏదో ఒక గొడవ వేద్దాం, మనలో ఏదో ఒక గొడవ ఏ శ్రేణి ఏం చేయాలన్నా ఆ గొడవను మనము పడకుండా ప్రేమతోనే మనకి సమాధానం చెప్పాలి. ఎప్పుడు సమాధానం చెప్పాక ప్రేమతో సమాధానం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క హృదయం ఎందుకు దేవుని యొక్క మనస్సును మెచ్చింది అనంటే దావీదు ఇతరులను బాధపెట్టే వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. ఇతరులు గొడవపడే వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు కాదు. కొంతమంది గొడవ పెట్టుకోమంటే సాధారణంగా పెట్టుకుంటారు కదా, మామూలు పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోండి. వాళ్ళకు ఏమో గంధాలతో తెలుసుకోవాల్సింది రక్తపాతమే. ఏ పాతం? రాయలసీమ సైడ్ అక్కడ గొడవ దిగిందంటే ఒక మెడకాయ తెగాల్సిందే, ఒక చెయ్యి తిరగాల్సిందే, ఒక కాలు తిరగాల్సిందే. నువ్వు శివుడు ఎత్తులు కలిగిన వాళ్ళు కారం పెట్టడం మాకు ఎంత పౌరుషం ఉంటుందండి. అవునగా? హల్లెలూయా. కాబట్టి అలాంటి కోపం, అలాంటి ద్వేషం, పగ ఇతరుల పట్ల పడేవాడు కాడే కాదు. ఎవరు? దావీదు. ఇతరులతో తన పక్కకున్న సహోదరునితో తన మనస్సును కలిపినటువంటి వాడు దావీదు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే దావీదు ఎలాంటి మనసు కలిగిన వాడు అంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనం. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించు. ఎలాంటి బుద్ధి కలిగిన వాడంట? ఎలాంటి బుద్ధి కలిగిన వాడంట? మంచి బుద్ధి కలిగిన వాడంట. ఏ బుద్ధి కలిగిన వాడంట? మనకు కరెక్ట్గా కనుక్కోలేదు. హల్లెలూయా. మంచి బుద్ధి. మనకి ఏ బుద్ధి ఉండాలంట? మంచి బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చిరనుకో, అమ్మ ఎవరైనా మన ఇంటికి వచ్చిరనుకో, వాడు మంచోడైతే మనం
మంచిగా మర్యాద చేస్తాం. అదే మనం మంచోళ్ళు రాలేదు ఏం చేస్తామా? ఏం చేస్తాం? మర్యాదలను తక్కువ అవునా కదా? మర్యాదలు తక్కువ అయిపోతాయి. కానీ మంచి బుద్ధి కలిగిన వాడు శత్రువు అయినా సరే ప్రేమతోనే చూస్తాడట. హల్లెలూయా. శత్రువు అయినా సరే ఎట్లా చూస్తాడట? ప్రేమతోనే చూస్తాడు. అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు. ఒకసారి ఏమైందంటే కొత్తగా వివాహం అయిందంట. ఇద్దరు భార్య పడుతుంది. కొత్తగా వివాహం అయిన తర్వాత ఈ అత్తగారికి వెళ్ళింది. ఎవరు? అమ్మాయి అత్తగారికి వెళ్ళింది. అత్తగారికి వెళ్ళిన తర్వాత ఇక అత్త ఈ ఇద్దరు కొడుకు, చిన్న కొడుకు కోడలు, పెద్ద కొడుకు. చిన్న కొడుకు కోడలేమో ఊరికే అత్తని తిడుతుందంట. ఏమంటే నువ్వు ఇట్లా రావాలి, నీ పక్కన ఇక్కడ ఉంచాలి, నువ్వు ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, నువ్వు కసరించుకుంటానంట. ఎవరిని అత్తని బాగా కసరించుకుంటున్నట్టు. ఎవరు? పెద్ద కొడలు కసరించుకుంటారు. చిన్న కొడలేమో అత్తయ్య ఏం చేయాలన్నా అట్లా చేయకుండా అత్త ఇట్లా చేయాలి, అట్లా చేయకుండా ఇట్లా తినాలి, ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎవరు? చిన్న కొడలు ప్రేమగా మాట్లాడుతున్నట. అత్త ఇన్ని తిట్టినా కూడా చిన్న కొడలు ప్రేమగానే చెప్తుందంట. కొద్ది రోజులకు అత్త అనుకున్నాడు, అంటే నేను ఎంత తిట్టినా కూడా కోడలు చిన్న కొడలు బాగా ప్రేమిస్తాను అని చెప్పేసి బాగా అత్త ఆలోచన చేస్తున్నాడు. నేను తిట్టినప్పుడు మా చిన్న కొడలకు అసలు కోపమే వస్తలేదు, ఎందుకు తిట్టినప్పుడు కోపం వస్తలేదు ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటుంది. అత్తగారి కదా ఆ కోపం బయట పెట్టట్లేదు. ఇంటికి పోయి వాళ్ళ అన్నయ్య కూడా చెప్తారు, అన్న నేను ఎంత మంచిగా చూసుకున్నా కూడా మా అత్త ఏం చేశాను నేను తిడుతూనే ఉన్నది. నేనంటే మా అత్తకి ఇష్టమే లేదు. నువ్వేంటి అంటే మా అత్తకి నేను విషయం పెట్టినట్టుగా మా అత్తకి తెలియదు. ఏదో ఒక మందం తయారు చేసుకుంటే ఆ విషయం ఎట్టున్నారంటే ఆమె ఒకేసారి చనిపోదు. రోజుకొచ్చి వెళ్ళాలనే మంచిగా పడాలి. అలాంటి పనులు తీసుకొచ్చి నాకు మా అత్తకు వెళ్తా, నువ్వు ఏమైనా చేయి, ఇప్పుడు నేను ప్రేమగా మా అత్తతో ఉంటాను కాబట్టి ఏ అనుమానం కూడా రాదు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అడిగి వాళ్ళ అన్నయ్య ఏం చేస్తారంటే ఒక మందు తీసుకొచ్చి ఇస్తారు. మందు తీసుకొచ్చి రోజు మీ అంతా పాలు ఉండేది అని చెక్ చేసి కల్పించేది. కల్పిస్తాక ఒక నెలకి ఏమైనా కాలు పడుతుంది, ఇంకో నెలకి ఇంకో కాలు పడుతుంది, ఇంకో నెలకి ఒకసారి, ఇంకో నెలకి మూడో నెలకి నూరు పడిపోతుంది. శరీరం అంతా కూడా ఎక్కడికక్కడికే ఏమైతుంది పడిపోతాడు అని చెప్పేసి అక్కడ ఇలా ఏం చేసింది వాళ్ళు ఉంచుకుంది మందాన్ని పెట్టేసి మన అంతా ఎక్కడ తిట్టినా కూడా ఏమైనా చేస్తుంది భరిస్తాను. నిన్న కూడా వింటున్నారా? ఏంటి అడిగి కూడా ఏం చేస్తారు? భరిస్తాను. ఎందుకు తెలుసా? ఇంకా 5 నెలలు చచ్చిపోతుంది. 5 నెలల్లో అయితే చచ్చిపోతుంది. రోజు రాత్రి కూడా స్కూల్ వేస్తాను, కలుపుతాను, ఇస్తాను. ఏం తిట్టినా కూడా పడతనే ఉన్నది. అత్తప్పుడు అని నా చిన్నప్పుడు ఎన్ని తిట్టినా ఒక్క మాట అంటే నా పెద్ద కూడలేమో నేను ఒక్క మాట అంటే ప్రయాణాలు మాట్లాడతాను మనసు వచ్చి ఆమె పేరు మీద ఉన్న 50 ఎకరాలు చిన్న కూడ పేరు మీద రాసిస్తున్నాను. వింటారా? ఆమె పేరున్న 50 ఎకరాలు ఎందుకంటే నన్ను మంచిగా చూసుకుంటాను, నాకు మంచిగా స్నానం నేర్పిస్తాను. అత్త నీకు చీర కావాలంటే నేను ఒక చీర గురించి ఇస్తాను, కావాల్సిన చికెన్ మటన్ రోజు చదువుతాను. అత్త ఏదైతే వాడతాయా చికెన్ తింటావా మటన్ తింటావా అని చెప్పేసి మంచిగా అడిగి ప్రేమ మీ మనసులో ఏమన్నా అసలు 3 నెలలు చచ్చిపోతుంది. 3 నెలలు చచ్చిపోతుంది. ఆ పండిస్తాను కదా అని చెప్పేసి
ఇక మనసులో ఉన్నది, అత్త మనసులో ఏమున్నది? అందరూ చెప్తారు నేను నాకు మంచిగా చూసుకున్నాను తెలుసా, నేను ఏదంతా చేసి పెట్టాను, నేను ఎన్ని తిన్నా కూడా ఆ కూర కాలు కాలు కూడా ఉంటాను, ఎంత మంచి కూర వచ్చింది అంటాను, ఎంత అందరూ చెప్తున్నారు. ఈ కూరలో మనసులో ఏమున్నది? ఇంకొక 2 నెలలే అయిపోయింది, ఇక్కడ అయిపోతుంది. ఇక అంతా పూట కూరలు తీసి ఇంకోటి మా దగ్గర 50 ఎకరాల స్థలం ఉన్నది. నన్ను ఇంతవరకు నా పెద్ద కూడా ఎంత 7 మంది పిల్లలను దర్శించుకుంటున్నాను. కానీ మాట వచ్చేదాకా చూసినాను, మీ అమ్మ కంటే నాన్న కంటే ఎక్కువ ప్రేమిస్తాను అని అన్నట్టే ఆ కూరలు అర్థమవుతుంది. ఏదో 2 నెలలు దర్శనం అని చెప్పేసి ప్రేమిస్తాను అని మనసు అనుకుంటున్నాను. అతనేమో కాబట్టి నా దగ్గర ఉన్న ఆస్తి, నా దగ్గర ఉన్న బంగారం, నా దగ్గర డబ్బు మొత్తంలో నీ పేరు ఆస్తి తీసుకున్నాను తీసుకోవాలనే ఈ కూరలు చేస్తున్నాడు. కూరలు భయంకరంగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మనుషులు ఏమున్నది ఎంబటే ఆ ఆస్పత్రాలు ఎక్కడ పడేసి ఇంటికి వెళ్ళి ఎంబటే పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళి దాకా మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోయినా నువ్వు అది ఒక విషయం గురించి నా అక్కడికి పెట్టాలి, ఆ విషయానికి సంబంధించిన విలువలు నాకు తీసుకురాని అవుతుంది. విషయానికి సంబంధించిన విలువలు తీసుకురాబట్టేసి ఎవరు అడుగుతుంది? వాళ్ళనే అడుగుతుంది. అడిగితే ఆమె ఏడుస్తూ ఉందంటే వాళ్ళు అడగడం కదా, నువ్వు అడగగానే నువ్వు విషయాన్ని లేదు, నేను అత్త ఆధారానికి కొంచెం బలమైనటువంటి అందరికీ మీకు ఇచ్చిన విషయాన్ని మాత్రం మీకు చేయలేదు, ధైర్యం పెట్టుకోవాలి. రోజు కాలు ఆ మందు రాసేది, ఆ మందు కలిపి ఇస్తాను బలం వస్తాను కదండి. అది వచ్చిన దగ్గర నుంచి నా ఆరోగ్యం నాకు ఆరోగ్యం మంచిగా చాలా అనుకుంటాను. కాబట్టి మనం ప్రేమగా ఎవరితో ఉన్నప్పుడు ఏమైనా తెలుసా, ప్రేమగా మన మనసు ఎవరితో కాకపోతే వాళ్ళందరూ కూడా మన పాటిలోకి వెళ్ళిపోతారు. అలేలుయా. ఈ సమాజంతో మనం ప్రేమగా ఉన్నట్టయితే ఈ సమాజంలో మన పక్కింట్లో ఏమనుకుంటారంటే ఇంత ప్రేమ ఉన్నది కదా, కారణం ఏంటంటే అంటే నేను ఏసే తెలుసుకున్నాను కాబట్టి నువ్వు కూడా ఏసే తెలుసుకోవాలి అంటే వాళ్ళు కూడా ఏసే జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్న దానికంటే ప్రేమగా వాటిని ప్రేమ నువ్వు ఇంత ప్రేమగా ఉన్నావు కూడా కారణం ఏంటంటే వాళ్ళు అడిగిన నేను ఏసే నమ్ముతున్నాను, అందుకే నేను నా ప్రేమ నేను చింతించాలనుకుంటున్నాను. నువ్వు కూడా ఏసే నమ్ముకుంటే వాళ్ళు కూడా ఏసే నమ్ముకుంటారు. హల్లెలూయా. కాబట్టి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో వ్యక్తిని ప్రేమించగలిగితే, నీ పక్కన ఉన్నటువంటి వారితో నీ కుటుంబంతో నీ ప్రేమను పంచుకోగలిగితే ఏమైతుందో తెలుసా, ఏదిగా ప్రేమ ఏంటో వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దావీదు హృదయం యోనాతాను హృదయం ఏమైందంట? కలిసిపోయింది. విడదీయలేని కలిసిపోయింది. హల్లెలూయా. కాబట్టి మన హృదయం మన పక్క పొరుగు వాడితో ఉన్నటువంటి హృదయం కావాలని కలిసిపోవాలి, మన స్నేహితులు కలిసిపోవాలి, మన బంధువులతో మన హృదయం ఉండాలంటే కలిసిపోవాలి. ఒక ఆమె ఒక ఊళ్ళో పాలకుంటుందంట. ఏమవుతుంది? పాలకుంటారు అని ఒక్కొక్కరింటికి వెళ్ళి పాలు పోస్తాను, పాలు పోస్తుంది అందరికీ. అమ్మే ఒక కాలంలో జ్వరం అమ్మ ఏదే దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు జ్వరం ఉంటుందమ్మా అని చెప్పేసి అమ్మ సువార్త చెప్తుందంట. అట్లా ఇక మాట కూడా ఎవరైనా స్థానం చూసుకుంటారు కదా అని నాకు మంచిగా నాకు లోపల బాగాలేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా నువ్వు ఎవరెవరికి పాలు పోసిందో వాళ్ళందరూ కూడా ఏసే దేవుడు వాళ్ళందరూ తెలుసుకున్నారంట. హల్లెలూయా. ఆమె చేసేది చిన్న పని, ఏం చేస్తుంది? ఇంటికి పోయి సువార్త అందరినీ ఏ దేవుడికి అర్పిస్తున్నారంట. హల్లెలూయా. మనం చేసేది చిన్న పని,
మనం పని ఇచ్చాడు, ఎందుకో తెలుసా? ఆ పని ద్వారా నీవు అనేకులను యేసయ్యకు నడిపించాలి. అర్థమవుతుందా? దేవుడిని వ్యవసాయం చేసి ఆ వ్యవసాయంలో అనేకులను నడిపించాడు. దేవుడిని ఒక బిజినెస్ చేసి చూపించాడు. ఆ బిజినెస్ ద్వారా అనేకులను యేసయ్యకు నడిపించాలి. ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, ఒక ప్రైవేట్ జాబ్ ఇచ్చాడు, లేకపోతే ఏదో ఒక పని ఇచ్చాడు. ఆ పని చేసుకుంటూ ఏం చేయాలంటే ఏసే దేవుడుగా అనేకులను దేవుడి దగ్గరికి ఏం చేయాలంటే తీసుకొని రావాలి, నడిపించే వ్యక్తిగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయింది. కాబట్టి మన హృదయము ఈ సమాజంలో వాళ్ళందరికీ ఏం చేయాలంట కలిసిపోయినట్లయితే మనం సువార్త ప్రకటించకపోయినా వాళ్ళు వచ్చి మందిరాలు కూర్చుంటారు. సంఘం వాళ్ళు, మన చర్చి వాళ్ళు మనమంటే చాలా ఇష్టపడతారు. మనమంటే చాలా ఇష్టం. మనమంటే ఒక సత్యేత ప్రేమ అనేటువంటి ప్రేమను మనం ఈ సమాజంలో మనం పంచవలసిన వారిని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో తబిత అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేద ప్రజలకు ఆమె ఏం చేసిందట? బట్టలను కుట్టించేదట. ఎవరికి? పేద ప్రజలకి. బట్టలు లేనటువంటి వారు బట్టలు కుట్టించుకున్నారు. ఏమైనా తెలుసా? ఆమె చనిపోయింది కానీ ఆమె చేస్తున్నటువంటి పని అక్కడ నిలిచిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చనిపోయింది. ఏమైనా తెలుసా? పేదలు పోయి మళ్ళా ఆమె బ్రతకాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ కోరిక మీద ఆమె లేచింది. కవిత ఏమనగానే ప్రాణం చేయడం లేచి కూర్చున్నదట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు అలాంటి మనస్సు కలిగిన వాడు. ఎలాంటి మనస్సు కలిగిన వాడు అంటే తన హృదయము యోనాతాను హృదయం, ఇతరుల హృదయంతో తన హృదయం కలిసిపోవాలని కోరుకునేవాడు. ఆ ప్రేమతో నింపబడాలని కోరుకునేవాడు దావీదు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటో తెలుసా? ఎవరికి లేనటువంటి, ఎవరికి రానటువంటి గొప్ప ఆలోచన దావీదుకు వచ్చింది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరికి రానటువంటి గొప్ప ఆలోచన. ఏంటి ఆలోచన అంటే దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని, ఎవరి కొరకు మందిరాన్ని కట్టాలంట? దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందట? దావీదుకు వచ్చిందట. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి, దేవుని కొరకు రాబట్టుకొని ఏదో ఒక కార్యాన్ని చేయాలి అనే మనసు మనకు కూడా ఏం కావాలి? రావాలి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క దావీదుని అభిషేకించడానికి సమయం వచ్చినప్పుడు ఈ దావీదు యొక్క పెద్ద రెండో అంట, మూడో అంట, వీళ్ళందరినీ కూడా అభిషేకించాలని ఎవరు పోతారంటే సమయం పోతారు అభిషేకించాలని. రాజు బాగా అభిషేకించాలని దావీదు ఇంట్లోకి పోతారు. కానీ ఇక్కడ దేవుడు దావీదు యొక్క పెద్దలను, రెండో అంట, మూడో అంట ఎవరిని కూడా దేవుడు అభిషేకించడానికి ఇష్టపడలే. కానీ దావీదు దేవుడు అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నేను కోరుకున్న వాడు ఇతడే. తోడుకుని వచ్చాను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రం కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడిని ఎవ్వెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. నీవు లేచి వాడిని అభిషేకించుమని. హల్లెలూయా. ఆ ఇంట్లో వెళ్ళగానే దావీదు సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళి దావీదు అభిషేకించుదామని అనుకుంటాడు. కానీ ఆ సమయానికి అక్కడ ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, పెద్ద కొడుకు ఉన్నాడు, రెండో కొడుకు ఉంటాడు, మూడో కొడుకు. ఆ ఏడు కుమారుడు దేవుడు అంటున్నాడు, ఇద్దరు
సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పనికి నేను చేయాలి. దేవుని పనికి నేను తగిన వాడు, దేవుని పనికి నీ సామర్థ్యం కలిగిన వాడు, నీ శక్తి కలిగిన వాడని దేవుడే మనల్ని ఎన్నుకుపోయేంత వారిగా మనం ఉండాలంట. హల్లెలూయా. నేను ఉపయోగపడతాను దేవుని పని, నేను చేయగలుగుతాను దేవుని పని, నా వల్ల అవుతుందని మనము రెడీగా ఉండాలంట దేవుని పని. హల్లెలూయా. అర్థమవుతుందా? నా వల్ల కాదు, నేను చేయలేదు, రాజు దగ్గరికి ఉండలేదు అని దావీదు వెనకకు పోలే. దేవుడు కోరుకున్నాడు నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. దావీదు కూడా ఏం చేశాడట? ఆ పనికి ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కోరుకున్నాడు, ఆ కోరికను చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మందిర పని, సేవకుని పని, ఇది దేవుని పని. కాబట్టి మనకు ఆశ ఉండాలి. ఏం ఆశ అంటే దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలని ఆశ ఉండాలి. ఉంటే ఏమైతే తెలుసా, ఏదో ఒక పని కొరకు దేవుడు మనం ఏం చేస్తాడంట? వాడుకుంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆకాశాన్ని కాబట్టి ఎత్తి వెళ్ళాలని ఆశ మనకు లేదా ఉన్నదానికి ఏమైనా కానీ చెట్టంతనే అవునా కదా? ఎంత ఆశ ఉన్నాడో ఆకాశం ఎత్తుకు ఎగరాలని ఆశ ఉన్నాడు. అప్పుడు మన చెట్టంటే అవునా కదా? అసలు ఎగరాలని ఆశ లేదు మనకు. ఎగరగలుగుతాం, ఎగరగలుగుతాం, అవునా కదా? హల్లెలూయా. నా పుట్టుగా నేను దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి అనే ఆశ మనకు ఉన్నట్లయితే, నా పుట్టుగా నేను దేవుని కొరకు ఒక కొన్ని కోట్ల మంది లక్ష్యం నడిపించాలి అని ఆశ పడుతున్నాను. దేవుడు మనకు పట్టుకొని కొన్ని లక్షల మంది కన్నా లక్షలు నడిపిస్తుంది దేవుడు. హల్లెలూయా. అది ఎట్లా జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుంది? నీకు ఆశ ఉంటే దాన్ని కలిగించేవాడు ఎవరు? దేవుడు. నీకు ఆశ ఉన్నాడు దేవుని కొరకు కొన్ని వందల మందిని లక్షల్లోకి నడిపించాలి, దేవుని కొరకు ఒక 50 మంది లక్షల్లోకి నడిపించాలి, దేవుని కొరకు ఒక 200 మంది లక్షల్లోకి నడిపించాలి అని చిన్న ఆశ కనుక మనకు ఉన్నట్లయితే దేవుని నిలబెట్టుకొని అనేకులను లక్షల్లోకి నడిపించగలిగిన ఒక పాత్ర దేవునిలో వాడుకుంటాడు. హల్లెలూయా. దావీదుకు ఆశ ఉన్నది ఏమంటే దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశాన్ని ఏం చేస్తా? ఉపయోగించుకుంటా అనుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఒక అవకాశం వచ్చింది. ఏ అవకాశం అంటే రాజుగా అభిషేకించబడే అవకాశం వచ్చింది. ఏ అవకాశం వచ్చింది? రాజుగా అభిషేకించబడే అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆ అవకాశాన్ని దావీదు ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు కూడా దేవుడి పనిలో మనం వాడబడాలని అవకాశం వస్తున్నాడు. దేవుడి పనిలో నీ డబ్బు వాడుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. నీ ధనాన్ని, నీ బంగారాన్ని, నీ ఇంటిని, నీ స్థలాన్ని వాడుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఏం చేయాలంట? ఆ అవకాశంలో దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దావీదు దేవుడు నన్ను వాడుకున్నారన్న అవకాశాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు కూడా ఆ అవకాశాన్ని బట్టి నేను దేవుడి కొరకు ఒక పాత్రగా వాడబడాలని కోరుతున్నాడు. దేవుడి కొరకు బ్రతకడానికి, నడవడానికి ఇష్టపడ్డాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎన్నో లక్షణాలు దావీదులో ఉన్నాయి. దావీదు ఎవరో కాదు, దేవుడిని స్తుతించేటప్పుడు తనను తాను భయపడిపోయేటంతగా దేవుడిని స్తుతిస్తాడు. హల్లెలూయా. శక్తి కొలదిగా దేవుడు దావీదు దేవుడిని ఆరాధిస్తాడంట. ఎట్లా ఆరాధిస్తాడంట?
శక్తి కొలదిగా ఒక వచనం చూసి మనం ఊహించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మనసును మోయువాడు వారే ఎట్లనగా యెహోవా మనసును మోయువాడు వారే ఇశ్రాయేలుకు సాగగా ఎద్దులకియు క్రొవ్విన దూడలకియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. ఇంకొక మంచి లక్షణము దావీదు ఏంటంటే తనకు శక్తి ఎంతుందో అంతగా దేవుని స్తుతించేటువంటి వాడు దావీదు. హల్లెలూయా. దేవుని మందసము వెళ్తుంటే నాట్యం ఆడుతున్న అతను ఎవరంటే రాజు. అంటే నాలుగు కదా అందరి ముందు మీరు ధ్యానం చేస్తారంటే ఒక్కొక్కరు చూసి మీరు ఏమనుకుంటారో అంత పక్కన పాడేసినారు. కొంతమంది పాట పాడాలంటే పాడేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అక్కడ ఆగుతుందో రాదు, పాడుతుందో రాదు, గట్టిగా పాడాలంటే ఎవరేమనుకుంటున్నారు అని రకరకాలుగా అనుకుంటూ ఆ పాట పాడకుండా ఉంటుంది. కానీ దావీదు అక్కడ కాదు, శక్తి కొలదిగా దేవుడిని ఆరాధించడం, నిండు మనసుతో దేవుడిని ఆరాధించడం దావీదుకు అలవాటు అంట. హల్లెలూయా. తన భార్య చూసింది. ఏం పేరు అంటే ఏం పేరు మీకాలు చూసింది. ఎవరు నువ్వు రాజుని, నువ్వు చాలా డీసెంట్గా ఉన్నావు, నువ్వు చాలా మంచిగా దేవుని స్థుతించాలి. అంతా పిచ్చోడు లెక్క బట్టలు లేకుండా ఏంటది అని చెప్పేసి దావీదుని ఆమె ఏమంటే అవమానించింది. ఏమైనా తెలుసా, దేవుడు పిల్లలు కలగకుండా దర్గాలను చేసింది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన నోటిని కానీ మన ఆలోచన అనాలోచన మనం వాడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము దేవుని ఇష్టకరంగా మనస్ఫూర్తిగా నిండు మనసుగా ఆరాధించగలిగితే లెక్కలేనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో మనం ఏం చేయాలంట? దేవుని ఆరాధిస్తే అని ఆకాశ మహాకాశాలు పట్టజాలం విస్తారమైన దీవెనలు మనకు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే, నీకున్న బంగారం దేవుడు కావాలా, నీకున్న ఎకరాల కొరకు దేవుడు కావాలా, నీకు వేసుకున్న కొత్త డ్రెస్సులు దేవుడు కావాలా, నీకున్న డబ్బు లాభం పెట్టిన డబ్బులు 1 లాభం 2 లాభం లోపడి కొట్టు వెళ్తాయి. ఆ డబ్బు దేవునికి కావాలా? ఏం కావాలి దేవుడికి అంటే నిండు మనసుతో ఆరాధించి ఆ మనసు దేవుడికి కావాలి. హల్లెలూయా. నీ పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించే మనసు దేవుడికి కావాలి. నీ బలంతో దేవుడిని ఆరాధించే ఆ మనసు దేవుడికి కావాలి. హల్లెలూయా. ఆ మనస్సు కలిగిన వాడు ఎవరయ్యా అంటే దావీదు. హల్లెలూయా. ఆ మనస్సు కలిగిన వాడు దేవుడు అంటే పిచ్చి ఏడ్చిండు. ఎందుకు చేసినట్టు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టలేకపోయాను అని చెప్పేసి ఏడ్చాను. దేవుడు అడిగిన అయ్యా నేను ఒక మంచి మందిరాన్ని కడతాను వద్దు అని ఏడ్చుడు ప్రాధాన్యపడ్డాడు. అయ్యా నేను ఒక మందిరాన్ని కడతాను కోరుకున్నాడు కానీ దక్కలేదు కాదు. హల్లెలూయా. అంటే కనబడేటువంటి మందిరాన్ని దావీదు కట్టలేకపోయినా కనబడినటువంటి సజీవనాలటువంటి మందిరాన్ని కట్టడానికి దేవుడు దావీదుతో వాడుకుంటున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి భక్తులందరూ కూడా దావీదును మాదిరిగా చూసుకున్నట్లయితే వారు దేవుడికి ఆలయాలుగా మారిపోతారట. హల్లెలూయా. మనందరూ కూడా దావీదు యొక్క జీవితం ఏంటో మనము ఫాలో అవుతాయి. దావీదు యొక్క జీవితాన్ని చూసి మనం నడవగలిగితే
దేవుడికి మనం అందరం ఏమవుతామంట? ఆలయాలుగా మారుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుడి చిత్తానుసారమైన మనసు కలిగినవాడు. ఎవరి చిత్తానుసారమైన? దేవుడికి ఇష్టమైన దేవుడికి ఏ ఆలోచన వస్తే దావీదు కూడా అదే ఆలోచన వచ్చేది. దేవుడికి నోటి నుంచి ఏ మాట వచ్చేదో దావీదు నోటి నుంచి అదే మాట వచ్చేది. ఏ పని చేయాలని దావీదు దేవుడు అనుకుంటున్నాడో ఆ పనిని దావీదు కూడా చేసేవాడు. హల్లెలూయా. అందుకే దావీదు తన తరం వారిలో దేవుని సంకల్ప ప్రకారం సేవ చేసి నిద్రించేను అనే మాట రాయబడుతుంది. హల్లెలూయా. దావీదు చరిత్ర ఎప్పుడు చరిత్ర అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఆ వేల సంవత్సరాల చరిత్రలో కూడా దేవుడు తోగి మరలా ఇప్పుడు దేవుడు మరలా ఆ చరిత్ర మనకు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు బ్రతుకుతే దావీదు బట్టి ఒక రోజు బ్రతుకు. దావీదు రాగానే జీవితాన్ని మలుచుకో. దావీదు రాగానే నువ్వు సరిచేసుకో. ఈ భూమి మీద దేవుడి సంకల్పానుసారమైన సేవ చేసే వ్యక్తిగా నువ్వు తయారవుతావని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మందిరానికి కొన్ని కోట్ల బంగారాన్ని చేసి, వేల టన్నుల బంగారాన్ని, డబ్బులను దానాలు ఇచ్చేసి దేవుడు మనం 1 లక్ష రూపాయలు చేయాలమ్మా మొత్తం చేయగలిగింది దేవుడు. ఎంతైనా 1 లక్ష రూపాయలు చేయాలి మొత్తం చేసి నా సర్వస్వం చేశాడు. వేల టన్నులకు మందిరం పనికొరకు చేసిన దావీదు అంటే ఎంతగా ప్రేమించినటువంటి దావీదు. హల్లెలూయా. దావీదు ఒక భక్తి, ఆయన కాడితోటి కూడా మన భక్తి జరుపుకోవాలనుకుంటున్నాం. అంతటి శ్రేష్ఠ భక్తుడు దావీదు. కాబట్టి దావీదు వంశంలో నుంచి దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దావీదు కుమారుడు నేను అని చెప్పుకోవడానికి దేవుడు దావీదు యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడ్డాడు. ఎవరు? దావీదు కుమారుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోకమైన తర్వాత కూడా నేను అలాంటి భక్తుడు ఉన్నాడు కదా, ఆయన దేవుడు అని నేను చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడాలని భక్తిని చూసి దేవుడు. హల్లెలూయా. అలాంటి వారిగా దేవుడు మనల్ని సిద్ధపరచుగాక. వాక్యంలో దేవుడు మనల్ని నడిపించుగాక. మనందరం మోకరించుదాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా కూడా దాన్ని దావీదును హెచ్చించినటువంటి దేవుడు తండ్రి. దావీదు యెహోవా పేరిట వారిలో యుద్ధాన్ని చేశాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించి మంచి బుద్ధి కలిగి ప్రవర్తించాడు. దావీదును కోరుతున్నాడు అన్న విషయం దావీదు తెలిసినప్పుడు నేను కూడా దేవుడు ఇస్తున్న పనిని కూడా నేను శ్రద్ధగా చేయాలని, నీ పనిని కూడా దావీదు కోరుకున్నాడు. రాజరికాన్ని కూడా దేవుడు కోరుకొని ఆ పనిని చేయడానికి ఇష్టపడ్డాడు. యోనాతానుతో దావీదు దేవుడు కలిసిపోయినట్టుగా ఈ భూమి మీద ఆయన మా హృదయం నేను మీ వాక్యంతో మా సభ దాసులతో కలిసిపోయినట్టుగా సహాయం చేయండి. ఏ చేయాలి స్తోత్రాలను చెల్లిస్తూ ఒకరు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ఒకరు ప్రార్థన చేయండి.